ప్రతి సినిమా చూసేవాడిని. బా సో అలాంటి ఫ్రెండ్స్. వాసు అని నేను ఇనిషియల్గా హైదరాబాద్ వచ్చినప్పుడు చిన్న గదిలో ఉండేవాడు వాడు, చిన్నకృష్ణ గారి దగ్గర జాయిన్ అవటానికి ముందు. ఇంతే గది, ఇదే వంటగది, ఇదే బాత్రూము, ఇదే ఇక్కడే పడుకోవాలి. ఈ గదిలో 2 నెలలు ఉంటా. ఈ 2 నెలలు నాకు సపోర్ట్ చేసిన వాసు. ఇలా ఎంతోమంది పేర్లు మర్చిపోవచ్చు, కానీ ఎంతోమంది ఉంటారు ఒకటి సక్సెస్ వెనకాల. ఎగ్జాక్ట్లీ. మనం వెళ్తున్న గోల్ కరెక్ట్గా ఉందా లేదా అది ఒక్కటే మనం చూసుకోవాలి. ఎస్ 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 మన గోల్ మనం నిజాయితీగా ఆనెస్ట్గా ఉన్నాం. ఎంతోమంది ప్రేమ, ఎంతోమంది విష్, ఎంతోమంది అవ్వాలనుకుంటుంది, వాళ్ళ ప్రేమతో మనం అవ్వనిస్తారు. అవును. అంతే తప్ప నేను ఒక్కడిని కలగన్నారు వాళ్ళు వేరే అంటే అబద్ధం. ఇక్కడ దాకా తీసుకొచ్చిన స్నేహితులు, తల్లిదండ్రులు, తోడబుట్టినోళ్ళు, భార్య, మా అత్తమామలు, అందరూ ఇంతమంది నాకు పీస్నిస్తే నేను ఒక సినిమా తీయగలిగా. ఆల్ పుట్ టుగెదర్. అంతే తప్ప నా ఒక్కడిది కాదు. ఇప్పుడు తీసిన వాళ్ళ వేరే అవ్వచ్చు, రేపు చేయబోతున్న బాలకృష్ణ గారు 109 అవ్వచ్చు, ఫ్యూచర్లో తీయబోతున్న సినిమాలు అవ్వచ్చు. ఎంతోమంది ప్రేమ ఉంటుంది ఒకటి విజయం వెనకాల. ఎస్ ఎస్, దాంట్లో అయితే డౌట్ లే. వన్స్ అగైన్ ప్రూవ్డ్. ఇప్పుడు బాలకృష్ణ గారి సినిమాకి టైటిల్ పెట్టారా? ఇంకా లేదండి, కన్స్ట్రక్టివ్గా ఏది లోకంలో 2-3 అనుకుంటున్నాం. త్వరలోనే ఒక మంచి డేట్ అనుకొని బ్లాస్ట్ చేస్తాం. అదే బాలకృష్ణ గారికి ముహూర్తాలు అవన్నీ చాలా ఆయన పట్టింపు ఆయనకి అని అంటారు. బాగా దేవుణ్ణి బాగా నమ్ముతారు. దేవుడిని, మీ పంచాంగాలు, తిథులు, ముహూర్తాలు అట్లన్నీ మీద ఆయనకి రియల్ రెస్పెక్ట్ ఉంది. రియల్ రెస్పెక్ట్. హిందూయిజం మీద విపరీతమైన ట్రస్ట్ ఉంటుంది ఆయనకి. హిందూ ధర్మం మీద, పనిచేసే పని వర్కర్స్ మీద, వీటన్నిటి మీద విపరీతమైన రెస్పెక్ట్ ఉంటుంది ఆయన. అవునా? మాకు ఎవరికి తెలియని ఒక కొత్త పాయింట్, హిందూయిజం మీద కూడా విపరీతం రెస్పెక్ట్. ఎలాంటి రెస్పెక్ట్ అంటే హిందూయిజం గొప్పది అనటం కాకుండా ఎంత గొప్పదో మొత్తం చదివేశాడు ఆయన. ఆయన బయట ప్రపంచానికి చెప్పకపోవచ్చు, కానీ క్లోజ్గా మూవ్ అవుతుంది నాకు తెలుసు. అన్ని ధర్మాలు తెలుసు ఆయనకి. అవునా? అన్ని పురాణాలు తెలుసు, అన్ని శ్లోకాలు తెలుసు, సాంస్క్రిట్ తెలుసు. ఎక్కడ పుట్టింది హిందూయిజం, ఎక్కడ పాడైపోతుంది హిందూయిజం, ఏం చేయాలి హిందూ, అన్నీ తెలుసు ఆయన. గుడ్ అంటే నిరంతర అంటారు కదా. అవును, నిరంతర విద్యార్థి. 24 గంటలు అదే పనులు ఉంటాడు ఆయన. వాళ్ళ నాన్నగారి గురించి, హిందూయిజం గురించి, ఆ హిందూపురం గురించి, బసతారుల గురించి, వీటితో ఆక్యుపై అయ్యి సినిమాకు వర్క్ చేసుకుంటారంట. 4 స్తంభాల ఆట. 4 pillars of his life. బసవరామ్ తారక ఇన్స్టిట్యూట్, వాళ్ళ ఫాదరు, హిందూయిజము, అండ్ ఇంకోటి హిందూపురం. హిందూయిజం, హిందూపురం. బాగుంది. మీ ట్రావెల్, మీ జర్నీ ఎంత ఇంట్రెస్ట్గా ఉన్నాయంటే, అంటే ఒక సామాన్యమైన యువకుడు. నాకు ఇంకో డౌటు, మీరు యూ లుక్ వెరీ హ్యాండ్సమ్. ఆ రోజుల్లో అందరూ చాలామంది కొత్త కుర్రాళ్ళు సినిమాల్లోకి వచ్చారు, మిమ్మల్ని ఎవరు అడగలేదా? అంటే ఫస్ట్ ఇనీషియల్గా నాకు బిఫోర్ రైటర్ అవ్వటానికి ముందు నాకు వచ్చిన అవకాశం యాక్టింగ్. అవునా? బట్ ప్రతిదీ తల మీద రాసుంటే రాత మనం అది అవుతాం అనటానికి ఒక బ్యూటిఫుల్ ఇన్సిడెంట్ నేను ఆల్రెడీ 2-3 ఇంటర్వ్యూస్లో చెప్పాను, మళ్ళీ గుర్తు చేస్తాను. చిన్నకృష్ణ గారి దగ్గర రోజు ఇబ్బంది పడుతూ నిలబడుతుంటే నేను ఆయన ఇబ్బంది పెడుతూ ఓ రోజు ఒకళ్ళని పిలిచి వీడిని రాఘవేంద్ర గారి దగ్గర తీసుకెళ్ళి ఆ గంగోత్రిలో వేషం చెప్పండి వీడికి అన్నారు. ఎవరెవరు? చిన్నకృష్ణ గారు. ఓకే. గంగోత్రి సినిమా షూటింగ్కి వెళ్ళబోతుంది. ఓకే. ఇది తీసుకెళ్ళి రాఘవేంద్ర గారికి తీసుకెళ్ళండి. ఇప్పుడున్న సినిమాక్స్ అప్పుడు ఆర్కే ఒక స్టూడియో లోపల ఒక హట్ లాగా ఉండేది. ఆయనకు ఒక షెడ్ ఉండేది, ఏసీ గీసీ. ఇప్పుడు ఆటోలో వెళ్తున్నాం నేను ఇంకో ఫ్రెండ్, ఇద్దరు వచ్చాం అప్పుడు హైదరాబాద్కి. కిరణ్ గారని ఒక రైటర్, మా ఇద్దరిని తీసుకెళ్తున్నారు చిన్నకృష్ణ గారికి దగ్గర ఉన్న రైటర్. వెళ్తుంటే దిగాం, రాఘవేంద్ర గారిని ఫస్ట్ టైం చూస్తాను. అప్పటిదాకా స్వాతిలోనో ఎక్కడో కాంట్రవర్సీలోనో ఎక్కడో గరణామూడి సెలబ్రేషన్లో కనబడే రాఘవేంద్ర గారిని లైవ్లో చూస్తున్నాను. ఎగ్జాక్ట్లీ. సో చూశాను, చిన్ని చెప్పాడు నీ గురించేనమ్మా అన్నాడు. ఇలా చూశారు, ఎవరినో బెల్ కొట్టారు, వాడు వచ్చాడు. కొలతలు అవి తీసుకోండి, ఈ అబ్బాయికి వేషం ఇచ్చేసాడు. చిన్ని చెప్పాడు కదా, 4 ఫ్రెండ్స్లో ఈ అబ్బాయికి 4 రోజుల్లో రాజమండ్రి వెళ్ళాలి అంటారు. అంత ఆనందమే నాకు. నిజమా, మన సినిమాలో కనబడబోతున్నావా? అల్లు అర్జున్ హీరో వస్తున్నాడంట, అల్లు అరవింద్ గారు వాళ్ళ అబ్బాయి అంటే అతను ఎలా ఉంటాడో మనకు తెలియదు. అమ్మ కూడా ఈ ప్రాసెస్లో చిరంజీవి గారిని చూసేస్తామా? మన షూటింగ్కి వస్తాడా? ఆడియో ఫంక్షన్ మనం కూడా యాక్టర్స్లో కూర్చొని ఉంటామా?
ఇంత విజువల్స్ వెళ్తున్నాయి. ఇక అయిపోయింది. ఇప్పుడు అర్జెంట్కి వెళ్ళి ల్యాండ్ లైన్ ఇచ్చి మా అమ్మ ఫోన్ చేయాలి, నీ కొడుకు లడ్డుడయ్యాడు అని చెప్పాలి. మనం లడ్డు అంటే ఏంటి, సపోర్టింగ్ వేషాలు, బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ అనుకోం కదా కదా మరి. మనకు కూడా 2 పేజీలు డైలాగ్ ఇస్తారు, మనం కూడా తొడగొట్టి రే ఆగరా లేదో అరుస్తాం, లేదా లవ్ సీన్ వస్తుంది, లేదా మన మీద ఒక పాట ఉంటుంది, ఇన్ని ఉంటాయి కదా. ఇమ్మెచ్యూరిస్ట్ బ్యాచ్ అంటే. అవును అవును. సో ఉంటే ఒక పావు గంటకి ఒక టైలర్ డ్రైవర్ వచ్చి కొలతలు తెస్తున్నారు. ఈ కొలత అనేది నా జీవితాన్ని మార్చింది, కొలతలు మార్చింది, ఫ్యూచర్ కొలతలే. వాడు షోల్డర్ దగ్గర పెట్టాడు బాగానే ఉంది, ఇది పెట్టాడు బాగానే ఉంది, ఇది పెట్టాడు బాగానే ఉంది, ఇక్కడికి వచ్చి నిక్కర్ దగ్గర ఆగాడు. నేను ఇలా చూస్తూ ఎందుకన్నా నడువు అంటాడు, మళ్ళీ నిక్కర్ అంటాడు, రాసుకుంటున్నారు. సార్ ఏంటి సార్ నిక్కర్ సైజ్ అయ్యా అన్నారు. నిక్కర్ ఏంటి సార్ అంట. అల్లు అర్జున్ గారు నిక్కర్లో ఉంటాడు, ఆయన ఫ్రెండ్స్ అందరూ 10th క్లాస్ యంగ్ యూత్ఫుల్ లవ్ స్టోరీ, అది కుర్రోడు స్కూల్ పిల్లోడు నిక్కర్లతో ఉన్నాను అన్నాడు. గుండె పటా పంచలు. ఎందుకంటే నేను 4th క్లాస్ నుంచి ప్యాంట్ వేసాను మా స్కూల్లో. ఓకే, నిక్కరే తెలియదు అసలు. నిక్కర్ అంటే అసలు చాలా ఇన్సల్ట్ మనకి. ఓకే, చిన్నతనం. ఎందుకంటే చాలా యాక్టివ్ మన స్కూల్లోనే చిన్న గ్రూపులు గీపులు, బైక్ చేజులు, గొడవలు, గోడలతో కొట్టాలి, తరకాయ కొట్టలు, ఈ బ్యాచ్ అల్లరంతా చూసి వచ్చినాను నేను. ఓకే, ఇప్పుడు వెళ్తే నా ఫ్రెండ్స్ అడుగు దొబ్బుతారు నన్ను, నిక్కరేసాడరా బాబీ గారు అంటారు. నేను ఇంకా నిక్కర్ అయినా ప్యాంట్ బాబీ గడి, నిక్కర్ బాబీ గడి, పైగా అసలు ఎక్కి దొబ్బుతారు మనల్ని. ఆ కిండలు నేను భరించలేను. వెంటనే గుండె బయలుపోయింది. మెల్లగా ప్యాంట్ అల్లు అర్జున్ హీరో అతనే నిక్కరయ్యా అంటాడు ఆడు. సరే సరే సార్ అన్న, పేరు రాసుకున్నారు, ఊరు అడ్రస్, సినిమా మొత్తానికి వెళ్ళిపో 5,000 ఎంతో ఇస్తామని ఏదో మాట్లాడుకుంటారు. ఇవేమి వినపట్లే నాకు. ఇప్పుడు ఇక్కడి నుంచి చిన్నకేష్ గారి ఇంటికి వెళ్ళేదాకా మళ్ళీ విజువల్స్. గుంటూరులో ఫస్ట్ డే వీళ్ళు వెళ్ళనీకుండా ఎలా ఆపాలి ఫ్రెండ్స్ని, వీళ్ళు చూడకుండా ఎన్ని రోజులు ఆపుతాను. పైగా నేను ప్రేమించాను ఒక అమ్మాయిని, అనూష చూసేస్తుంది స్క్రీన్ మీద లెక్కర వెళ్ళి, ఈ పుల్లగాడ్డ నువ్వు ప్రేమించింది వాళ్ళ పేరెంట్స్ అంటారు. అవన్నీ వింటే నాకు చాలా డ్యామేజ్ కొట్టింది. వెంటనే చిల్లకేష్ గారి దగ్గరికి వెళ్ళి ఆయన చాలా హ్యాపీగా, ఎరా హ్యాపీయా, వాళ్ళు డేట్స్ ఏదో చెప్తారు దాన్ని ఫాలో అప్ అయిపో అంటున్నారు. నేను అలానే నిలబడి ఉన్నాను. ఏంట్రా హ్యాపీ కదా, ఇంకేంటి అని మాడాలా అన్నారు. నేను వెంటనే నిక్కర్ అంటే బాగోదని నేను డెసిషన్ తీసుకున్నాను సార్ అన్న. ఏంటి, నేను రైటర్ అయిపోతా అలా. రైటర్ ఏంట్రా అన్నారు. నేను రైటర్ అయిపోతాను సార్, నాకు ఇలా వేషాలు వద్దల్లా. ఏం తమాషాగా ఉందా, నువ్వే కదరా ఏమవుతావు అంటే, నాకు ఏదైనా పర్వాలేదు ఇండస్ట్రీలో అంటే, నువ్వు యాక్టింగ్ నీ కళా పోషకుడు, నీ కళాకారుడు వల్ల లేదో పంపిస్తే ఇలా అంటావు వెళ్ళరాలు. ఇప్పుడు చెప్పేసి లేదు వాళ్ళు నిక్కర్ అంటారన్న. చాలా కోపం వచ్చింది. నిక్కర్ అయితే చేయవా అన్నారు. ఆ చేయని ఊళ్ళో గొడవ చేస్తారు సార్, ఫ్యాన్స్ ఊరుకోరన్నట్టు బిల్డప్ ఇస్తున్నాం. ఆయన చాలా అంటే ఇది కాకపోతే ఇది, ఇది కాకపోతే ఇది, ఈడు ఒక దాని మీద స్థిరంగా లేడని ఆయన కోపం వచ్చింది. సార్ అయితే ఊరికి బయలుదేరా అన్నారు. లేదు సార్ నిజంగా చెప్తాను సార్, నేను రైటర్ అయిపోతాను సార్, ప్లీజ్ సార్ మీ దగ్గర ఉండిపోతాను సార్, నేను రైటర్ అయిపోతాను సార్. ఎందుకంటే ఊరు వెళ్ళాను, చెప్పొచ్చా అనుషకి చెప్పొచ్చాను, మా పేరెంట్స్ చెప్పొచ్చా, జెండా పాతి పిలుస్తారు. సో నేను వెళ్ళాను సార్ అంటలా, ఏదో ఒకటి చెప్పి పంపించేశారు.